My dear friends and teachers, all of you welcome to పాఠశాల సిఎంపి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 3లోని ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం నుండి హెల్ప్ మీ ప్లీజ్ అనే పాఠంలో చివరిగా ఉండే 2 పేరాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. అంతేకాకుండా ఈ పాఠంలోని ఒక పోయం ఉంది, వీల్స్ ఆన్ ద బస్ అనే ఒక పోయం ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా, ఆ పోయంని ఎలా పాడాలి విత్ యానిమేషన్స్తో పాటు ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కానీ టచ్ చేసినట్లయితే ఆ పోయంని కూడా ఎలా పాడాలో మీరు చక్కగా నేర్చుకోవచ్చు. సో హెల్ప్ మీ ప్లీజ్, నేను ఒకసారి చదువుతాను, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ద ర్యాబిట్ దెన్ సా ఏ ఫిషర్మ్యాన్. ఆల్రెడీ ర్యాబిట్ ఫార్మర్ని, తన పేరు మర్చిపోయి ఫార్మర్ని అడిగింది, నెక్స్ట్ టైలర్ని అడిగింది, బార్బర్ని అడిగింది, ఇంకా చాలామందిని అడుగుతూ వచ్చింది. చివరికి తన పేరు తెలుసుకోలేకుండా పోయింది. ఇప్పుడు ఫిషర్మ్యాన్ దగ్గరికి వచ్చింది. ద ర్యాబిట్ దెన్ సా ఏ ఫిషర్మ్యాన్. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ ఎ పాండ్ నియర్ బై. The rabbit asked the fisherman for help, but he too said, I don't know. The rabbit was sad and didn't know what to do. There was a school nearby. The teacher was teaching the letters of the alphabet to the children. She said, R for rabbit, and the students repeated after her, I got it. My name is Rabbit. I found out my name at last, said the happy rabbit and hopped away. ఇప్పుడు నేను చదువుతాను, నా వెనకాల చదవడానికి ట్రై చేయండి. హెల్ప్ మీ ప్లీజ్. ద rabbit then saw a fisherman. He was catching fish in a pond nearby. The rabbit asked the fisherman for help, but he too said, I don't know. The rabbit was sad and didn't know what to do. There was a school nearby. The teacher was teaching the letters of the alphabet to the children. She said, R for rabbit, and the students repeated after her, I got it. My name is Rabbit. I found out my name at last, said the happy rabbit and hopped away. ఇప్పుడు అందులోని కొత్త పదాలను తెలుసుకుంటూ చదువుదాం. హెల్ప్ మీ ప్లీజ్ అంటే నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి అని అర్థం. ద ర్యాబిట్ దెన్ సా ఏ ఫిషర్మ్యాన్. ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టే వ్యక్తి. ఇక్కడ చేపలు పడుతున్నాడు, అతన్ని ఫిషర్మ్యాన్ అంటారు. అతను చూసింది. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ ఎ పాండ్ నియర్ బై. పాండ్ అంటే ఒక చెరువు, గుంట.
నియర్ బై అంటే దగ్గరలో గల, దగ్గరలో ఉండే గుంటలో చేపలు పడుతున్నాడు. ద ర్యాబిట్ ఆస్క్డ్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ హెల్ప్ కోసం అడిగింది. అంటే నా పేరేంటో చెప్తారా అనేసి అడిగింది. బట్ హీ టూ, అతను కూడా, టూ అంటే కూడా, సెడ్ ఏం చెప్పాడు, ఐ డోంట్ నో అనేసి అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. ద ర్యాబిట్ వాజ్ సాడ్ అంటే బాధపడతా ఉంది, అంటే హ్యాపీకి ఆపోజిట్ వర్డ్, బాధపడతా ఉంది. అండ్ బాధపడింది. అండ్ డిడింట్ నో వాట్ టు డూ అంటే ఏం చేయాలో, డిడింట్ నో తెలియలేదు దానికి. దేర్ వాజ్ ఎ స్కూల్ నియర్ బై అంటే దగ్గరలో స్కూల్ ఉంది. ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ టు ద చిల్డ్రన్. ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్లో ఉండే ఏబిసిడీలని ఆల్ఫాబెట్స్ అంటారు. సో ఆ ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు నేర్పిస్తూ ఉంది పిల్లలకి. సి సెడ్ చెప్తూ మనం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తారు కదా, ఆ విధంగా చెప్తూ వస్తూ ఆర్ ఫర్ ర్యాబిట్ అని చెప్పింది. అండ్ ద స్టూడెంట్స్ రిపీటెడ్ ఆఫ్టర్ హర్. స్టూడెంట్స్ కూడా ఏం చెప్తారు, ఆర్ ఫర్ ర్యాబిట్ అనేసి అంటారు. అంతే. ఐ గాట్ ఇట్, మై నేమ్ ఈజ్ ర్యాబిట్ అని వినింది ఈ ర్యాబిట్. ఐ గాట్ ఇట్, నాకు వచ్చేసింది, నేను సాధించాను. ఐ గాట్ ఇట్ అంటే నేను సాధించాను, నేను పొందాను అని అర్థాలు వస్తాయి. మై నేమ్ ఈజ్ ర్యాబిట్. ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ అట్ లాస్ట్ అంటే చివరికే ఎట్టయితే ఉంది, చివరికి నేను ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్, నా పేరుని కనిపెట్టేశాను. ఫౌండ్ అవుట్ అంటే కనిపెట్టడం. సెట్ ద హ్యాపీ ర్యాబిట్ అండ్ హోప్డ్ అవే. హ్యాపీ సంతోషపడిపోయింది. ఆ సంతోష ర్యాబిట్ ఏం చేసింది, హోప్డ్ అంటే గంతులేస్తూ, హోప్డ్ అవే అంటే గంతులేస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పాఠంలో ఒక పొయిమ్ ఉంది, చాలా బాగుంది ఆ పొయిము, ద వీల్స్ ఆన్ ద బస్. ఆ పొయిమ్ యొక్క వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని టచ్ చేసినట్లయితే మీరు ఆ పొయిమ్ను కూడా ఎలా పాడాలో నేర్చుకోవచ్చు. మై డియర్ టీచర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని మీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ గ్రూప్కి, వాట్సాప్ గ్రూప్కి పంపించినట్లయితే వాళ్ళు దీన్ని చక్కగా ఇంటి దగ్గర 2-3 సార్లు చూసి విని స్కూల్కి వచ్చి పాఠాన్ని చక్కగా చదవగలరని ఆశిస్తున్నాను. ఆ విధంగా ఉపయోగపడేటట్లు ఈ వీడియోని ఉపయోగిస్తానని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.